బైక్ పై వెళ్లేప్పుడు సేఫ్టీ మెథడ్స్ ను పాటించాలని, హెల్మెట్ తప్పక ధరించాలని కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ భాస్కరరావు సూచించారు. నైట్ హాక్ రైడింగ్ క్లబ్ అధినేత నిఖిల్ ఆధ్వర్యంలో కాకినాడ అచ్చంపేట నుండి వైజాగ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఎస్పీ భాస్కరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రమాదాలు నివారించడం కొరకు నిఖిల్ ఆధ్వర్యంలో కాకినాడ నుండి వైజాగ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ బైక్లు నడిపేటప్పుడు తప్పక భద్రతా నియమావళి పాటించాలని, హెల్మెట్ తప్పక ధరించాలని, అప్పుడే ప్రమాదాలు నివారించుకోవచ్చని తెలిపారు. అనంతరం ట్రినిటీ హాస్పిటల్ అధినేత రిక్కిగూడెం మాట్లాడుతూ, మా ట్రినిటీ హాస్పిటల్ తరపున అంబులెన్స్ సర్వీస్ ఉచితంగా అందించడం జరిగిందని, వారి ప్రయాణంలో ఏ ప్రమాదం జరిగినా వారికి మా హాస్పిటల్ నుండి ఉచిత సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. నిఖిల్ మాట్లాడుతూ, నైట్ హాక్ రైడింగ్ క్లబ్ ప్రారంభించి సంవత్సరం అయినందున ఈ రోజు బైక్ రైడర్స్ కు మరింత అవగాహన పెంచేందుకు వైజాగ్ వరకు ప్రయాణం సాగిస్తున్నామని, అలాగే రైడర్ ఆర్గనైజర్ హేమంత్, కోఆర్డినేటర్ ఉదయ్ భరత్లకు, మాకు సహకరించిన స్పాన్సర్స్ కు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఎస్పీ భాస్కర్రావు, సిఐ చైతన్య కృష్ణ, ఎస్ఐ రత్నం సిబ్బందికి కృతజ్ఞతలను మరియు వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దీంట్లో ప్రజలకి, సమాజానికి ఒక చక్కటి మెసేజ్. ఏ రకంగా మనం బళ్ళు ఎలా నడపాలి, ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా సేఫ్టీగా మనం ప్రయాణం చేయాలి. యువత, మరీ ముఖ్యంగా యువత దీన్ని చాలా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్ని నిశ్చితంగా పరిశీలించి స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం ఎక్కువగా కోల్పోతున్నాం. ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్లోనే ఎక్కువ మంది ప్రాణాలు పోగొట్టుకోవటం మరియు క్షతగాతులయ్యి జీవితకాలం ఏమీ చేయలేని స్థితుల్లో పడి ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా ఇట్లా అన్నెసరిగా ఒకరు ఇంకొకరిని చూస్తూ విపరీతమైనటువంటి స్పీడ్ని ఆనందిస్తూ ప్రయాణం చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. అట్లాంటి దానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం చాలా స్ఫూర్తిదాయకమని ఈ ఆర్గనైజర్స్ ఇద్దరిని కూడా చక్కగా అభినందిస్తున్నాం. ప్రతి వింగ్స్లోకి వెళ్ళి మేమందరం కూడా ఈ హెల్మెట్ యొక్క ఆవశ్యకతని, హెల్మెట్ అవేర్నెస్ మేము క్రియేట్ చేస్తాం. అయినప్పటికీ ఏంటంటే హెల్మెట్ అనేది మనకి హెడ్కి ప్రొటెక్షన్, అది మనకు భారం కాదు. చాలామంది ఏంటంటే పోలీసులు చూస్తేనే పెట్టుకోవటం, ఏదో మా కోసమే పెట్టుకున్నట్టు. దానికోసం కాదు, మీకోసం, అది మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం, మీ సేఫ్టీ కోసం హెల్మెట్ అనేది ఎసెన్షియల్. ఆ విషయాన్ని మర్చి చాలామంది ఏంటంటే పోలీసు ఉంటేనో లేకపోతే ఆర్టీఓ వాళ్ళు ఉంటేనో దీనికోసమే వాడుతున్నారు. అది మటుకు తప్పు. హెల్మెట్ ఎప్పుడు కూడా మీకు రక్షణ, ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందో చెప్పి అవ్వదు. కాబట్టి చిన్న పనికి వెళ్ళినా కూడా ఇంట్లోంచి బైక్ తీసి ఇగ్నిషన్ ఆన్ చేసి బయటికి వెళ్తున్నాం అంటే హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి. ఇది మనం 100% పాటించినట్లయితే మనం ప్రమాదాలను నివారించవచ్చు, డెత్తులు కూడా నివారించవచ్చు. కాబట్టి అందరూ మీ అవేర్నెస్ ద్వారా అయినా, మీ ద్వారా అయినా కూడా ఈ క్లబ్ ద్వారా పబ్లిక్ తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. కాకినాడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, కాకినాడ పోలీస్ సిబ్బందులందరూ సహకారంతో మళ్ళీ మా ట్రినిటీ హాస్పిటల్స్, పవర్ జంక్షన్స్లో ఉన్న ట్రినిటీ హాస్పిటల్ మేము వీరి వెనకాల ఒక అంబులెన్స్ని కూడా పంపిస్తున్నాము. కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళే వరకు సురక్షితంగా ఏ మెడికల్ కావాలన్నా వెనకాల వీరందరూ వెనకాల ఇంచుమించు ఒక 70 మంది, ఒక 30 మెంబర్స్ ఇంచుమించు ఒక 70 మంది మనకి ఇక్కడ వెళ్తున్నారు. వీరందరికీ వెనకాల ఒక అంబులెన్స్ కూడా మా ట్రినిటీ హాస్పిటల్ పవర్ జంక్షన్ ద్వారా అండ్ ఎనీ మెడికల్ రిక్వైర్మెంట్ మేము ఉన్నాం వెనకాల. వీరందరూ వెనకాల మేము ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. అందరూ సురక్షితంగా వెళ్ళి హెల్మెట్లు వేసుకుని జాగ్రత్తగా రావాల్సిన. వేర్ హెల్మెట్ అండ్ రైడ్ సేఫ్ అనే కాన్సెప్ట్తో మేము ఈ రైడ్ అయితే చేస్తున్నాము. సో స్పెషల్ థ్యాంక్స్ టు ట్రినిటీ హాస్పిటల్స్ రిక్కీ గారు, ఈరోజు రిక్కీ గారు మనతో ఉన్నారు. అండ్ స్పెషల్ మెయిన్ థ్యాంక్స్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలీస్ వాళ్ళు. సో మన ఏఎస్పీ గారు వచ్చారు, ట్రాఫిక్ సిఐ గారు వచ్చారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు వచ్చారు, చాలా కోఆపరేట్ చేశారు. వెరీ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మాకు మోటోల్ వారు అండ్ అమరావతి టీవీఎస్ నుంచి కూడా మంచి సపోర్ట్ అయితే దొరికింది, విచ్ ఈస్ ఏ గాడ్ గిఫ్ట్ ఫర్ అస్. వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ రైడర్ హూ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ రైడ్ అండ్ మేకింగ్ దిస్ ఏ హ్యూజ్ సక్సెస్. అండ్ మనతో పాటు ఇంకొక కాకినాడ యంగ్ రైడర్స్ ఉన్న క్లబ్ అడ్మిన్ ఉదయ్ ఉన్నాడు. సో ఉదయ్తో పాటు కోఆర్డినేట్ చేసి ఈ రైడ్ని మేము విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నాము.